గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ ప్రాఫిట్. దిస్ ఇస్ వినయ్. సో మనము ఈరోజు వాల్యూమ్ గురించి డిస్కస్ చేసుకుందాము. నేను లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్లో వాల్యూమ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో మీకు తెలుసు కదా. సో సార్ స్ట్రైట్ అవే పాయింట్కి వచ్చేస్తాను. సో వాల్యూమ్ అంటే ఏంటి? జనరల్గా వాల్యూమ్ అంటే ఒక మన స్టాక్ మార్కెట్ డెఫినేషన్లో నెంబర్ ఆఫ్ బయర్స్, నెంబర్ ఆఫ్ సెల్లర్స్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో బయర్స్ ఉన్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర బయర్స్ ఉన్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ ఉన్నారు, దీన్ని వాల్యూమ్ అంటాం, అంతే కదా. సో మీకు తెలుసు కదా, వాల్యూమ్ స్పైక్ అయింది అంటారు, సడన్గా బయర్స్ వచ్చారు, మార్కెట్ పెరిగింది అంటారు, రైట్. సో ఇదంతా అండర్స్టాండ్ చేసుకోవాలంటే సింపుల్ అండ్ వెరీ సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఆప్షన్ సెల్లింగ్ అంటాం కదా. ఆప్షన్ సెల్లింగ్ అంటే జనరల్గా ఏంటి? మనం ఎక్కువ సెల్లర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. సెల్లర్స్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తాం? ఒక్కొక్క లాట్ సెల్ చేయడానికి మనకి జనరల్గా ఒక పీఈ తీసుకోవాలంటే 10,000 15,000లో తీసుకుంటాం కదా. సో వాళ్ళకి ఒక పీఈ సెల్ చేయాలంటే ఎంత అవుతుంది? 2 lakhs అవుతుంది, అవునా. ఒక ఆప్షన్ని మనం పీఈ అంటే ఏంటి? కిందికి వస్తే పీఈ తీసుకుంటాం. అదే ఆప్షన్ సెల్లింగ్లో ఏం చేయాలి? పైకి వెళ్ళి సెల్ చేయాలి అతను. సో అక్కడ ఆప్షన్ సెల్లర్స్కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఆ రేంజ్లో వాళ్ళు సెల్ చేసి కూర్చున్నారు, ఓకే. ఆ టీటాడీకి అయ్యేదంతా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తుంది. దాని గురించి నేను చాలా వీడియోస్ చేశాను, ఆప్షన్ సెల్లింగ్ గురించి, వెళ్ళి చూడండి. సో ఇక్కడ మనకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇక్కడ బయ్యర్స్ ఉన్నారా, సెల్లర్స్ ఉన్నారా, ఇక్కడ వాల్యూమ్ ఉందా అని తెలిసింది అనుకోండి, మనం ట్రేడ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాన్నే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటాం, అంటే సప్లై అండ్ డిమాండ్. సింపుల్గా ఒక పాయింట్ దగ్గర ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఆ వాల్యూమ్ బయర్సా సెల్లర్సా, అది బ్రేక్ చేసేటప్పుడు అంటే అక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాము? సెల్లర్స్కి ఇస్తున్నామా, బయర్స్కి ఇస్తున్నామా అని తెలుస్తుంది. సో అది ఎలానో మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇదంతా మర్చిపోండి. జనరల్గా మనం ఏం చేస్తాం, 15 minute టైం ఫ్రేమ్ ఉంది. సో ఇదిగోండి, ఇలా గీసుకుంటాం కదా, ఇలా గీసుకుంటాం, ఓకే. ఇక్కడ ఇది ప్రీవియస్ సపోర్ట్ కూడా, అంతే కదా, ప్రీవియస్ సపోర్ట్. తర్వాత రేపు ట్రేడ్ చేయాలంటే ఇంతే చేస్తాం కదా, ఇదిగో. చలో, ఈ 3 రేంజెస్ నాకు తెలుసు కదా. సో ఇక్కడ మార్కెట్ ఎందుకు రిజెక్ట్ అయింది? ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఆప్షన్ సెల్లర్స్ ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడ సెల్ చేసి ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఒక్కొక్క లాట్ వాళ్ళు 1 lakh 2 lakh సెల్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది? ఇక్కడికి రాగానే ఎందుకు ఇక్కడ కూడా ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారు, పీఈ సెల్ చేసుకున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ బయర్స్కి ఇది బెస్ట్ ప్రైస్ అనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 49,750 740 బెస్ట్ ప్రైస్ అనిపించింది. సో అందుకే ఇక్కడ బయర్స్ ఎంటర్ అయ్యారు. సార్ ఇక్కడ బెస్ట్ ప్రైస్ అనిపించింది, నాకు ముందే తెలియాలి ఎలా ఇది బెస్ట్ ప్రైస్ అని, నాకు ముందే తెలియాలి ఎలా? ఫస్ట్ ఇలా గీసుకోవడం చేసుకోవాలి, లేదంటే వాల్యూమ్ ఇండికేటర్ని ఫాలో అవ్వాలి. ఇంకొకటి చూడు, ఇక్కడ ఈ ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అవ్వగానే ఏమైంది? మార్కెట్ ఫాల్ అయింది. అంటే ఈ సపోర్ట్ బ్రేక్ చేసింది, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసింది. సపోర్ట్ బ్రేక్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ చాలా మంది ఏం చేశారంటే ఇదే బెస్ట్ ప్రైస్ అనుకున్నారు, ఓకే. ఇదే బెస్ట్ ప్రైస్, ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ రిజెక్ట్ అయ్యే అంటే ఇక్కడ 50 మెంబర్స్ రిజెక్ట్ అవుతుంది అని ఇక్కడ అనుకున్నారు. కానీ దీనికంటే ఎక్కువ స్ట్రెంత్ ఒక 200 మెంబర్స్ మార్కెట్ని ఏం చేశారు? పడుతుంది అనుకున్నారు కాబట్టి పడింది అనమాట. అంటే ఇక్కడ సెల్లర్స్ పవర్ ఎక్కువ ఉంది, బయర్స్ పవర్ని సెల్లర్ డామినేట్ చేసేవాడు. ఇది చూడ ప్యూర్ రెడ్ క్యాండిల్, అంటే సెల్లర్స్ డామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ ఫాల్ అవుతుంది, ఓకే. సో సెల్లర్స్ కంప్లీట్లీ డామినేట్ చేసినప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ఫాల్ అవుతుంది, ఓకే. సో ఇలాంటివన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే, సార్ ఇది మాన్యువల్గా గీసుకుంటారు చూడండి. ఇక్కడ మిస్టేక్స్ చెప్తాను మీకు. ఇలా గీసుకుంటే చాలామంది, సార్ నాకు సపోర్ట్ రెసిస్టెన్స్ పని చేయట్లేదు అంటారు. చూడండి, ఇక్కడ ఏమైంది? గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. మరి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చింది? మార్కెట్ కిందికి ఎందుకు వచ్చింది? ఫస్ట్ థింగ్, మార్కెట్ ట్రెండ్ ఇది కాబట్టి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది, ఓకే. ఇది ఎప్పుడు కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ ఒకటే పెట్టుకొని ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ ట్రెండ్, ఓకే. ట్రెండ్ లైన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ దేనికి పనికొస్తాయి? రిజెక్షన్స్కి పనికొస్తాయి. ఆ జోన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ సపోర్ట్, ఇక్కడ జోన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది దేనికి వస్తుంది? దీనికి ముందు నెగిటివ్ ట్రెండ్ ఏముంది చూడండి, ఇక్కడ నెగిటివ్ ట్రెండ్ ఉంది, ఓకే. అంటే ట్రెండ్ అనేది పడుతూ వస్తుందని ట్రెండ్ లైన్ వల్ల మనకు తెలుస్తుంది. సార్ నాకు ఈ ఓపిక అంతా లేదు, దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉందంటే షార్ట్ కట్ కాదు, నేను ఒక వాల్యూమ్ ఇండికేటర్ ఇంట్రడ్యూస్ చేశాను, చూపిస్తాను, ఇంపార్టెన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఏమైంది? క్లియర్ ఇక్కడ వాల్యూమ్ ఉందని తెలుస్తుందా? మనం మాన్యువల్గా గీసిన రెసిస్టెన్సే వచ్చిందా, ఓకే. ఇక్కడ మీకు క్లియర్గా వాల్యూమ్ ఎక్కువ ఉందని వచ్చిందా, కరెక్ట్.
ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ లేదు. చూడండి ఇక్కడ ఎంత వీక్ వాల్యూమ్, ఇదంతా వీక్ సెక్షన్. అందుకే మార్కెట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పడింది. ఓకే. మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే. ఈ వాల్యూమ్ ఇండికేటర్ వల్ల నాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే నేను సపోర్ట్‌లు, రెసిస్టెంట్‌లు గీయాల్సిన అవసరం లేదు. ఓకే. డైరెక్ట్‌గా ఇది వాల్యూమ్ చూపిస్తది. సార్ ఇది బయర్స్ వాల్యూమా? సెల్లర్స్ వాల్యూమ్ అంటే ఎవరైనా ఉండొచ్చు. నేను అదే చెప్తున్నా. ఆ క్యాండిల్ ఈ బ్రేక్ చేసిందంటే బయర్స్‌ని సెంటిమెంట్ దెబ్బతీసింది కాబట్టి మార్కెట్ ఫటాఫట్ పడిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఉండడం వల్ల మీకు అడ్వాంటేజ్ చూడండి. ఇక్కడ హై వాల్యూమ్ ఉందని మీకు ముందే తెలిసింది. అవునా? సో ఇది బ్రేక్ అవుతే డెఫినిట్‌గా మార్కెట్ ఎక్కడి వరకు పడుద్ది? సో ఇక్కడ ఇదంతా వీకే కదా! ఇదంతా వీకే కదా! హైయెస్ట్ నంబర్ 7 డామినేట్ చేసిందంటే, సో మార్కెట్ ఇగో ఇక్కడ 3, 4 వరకు ఈ నంబర్స్ ఏంటంటే ఇక్కడ 7 అంటే హైయెస్ట్ వాల్యూమ్ అనమాట. 6 అంటే దానికంటే కొంచెం. 7, 6 2 బ్రేక్ చేసి పడేసింది ఇది. ఓకే. అంటే మార్కెట్ పడుతుంది. ఓకే. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ అనుకుందాం. మళ్ళీ ఇక్కడ హైయెస్ట్ నంబర్ ఏంటి? 4. 4ని బ్రేక్ చేసిందంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఎక్కడ కూడా చూడండి ఇదంతా వేస్ట్ 2, 3 ఇవన్నీ చిన్న చిన్న సపోర్ట్స్. ఇక్కడ చూడండి 2, 3 ఇవన్నీ చిన్న చిన్న సపోర్ట్. సో మీకు ఇవన్నీ ఓహో! ఇక్కడెక్కడ నాకు పెద్ద సపోర్ట్ లేదు అని మీకు ముందే తెలిసింది. ఇక్కడెక్కడ నాకు సపోర్ట్ లేదని మీకు ముందే తెలిసింది. సో ఇలా వాల్యూమ్ ఇండికేటర్ అని చాలా వర్క్ అవుద్ది. చూడండి ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ అసలు వాల్యూమే లేదు. ఇది బ్రేక్ ఇక్కడ చూడండి. ఇక్కడ వచ్చింది కాసేపు కొంచెం ఇలా రిజెక్షన్ వచ్చింది. బట్ మళ్ళీ పడిందా? ఎందుకు? ఇక్కడ ఎక్కడ కూడా పెద్ద స్ట్రాంగ్ వాల్యూమ్ అంటే బయర్స్ పెద్ద స్ట్రాంగ్ లేరు. ఎక్కడ కూడా టెంపరరీ బయర్స్ అంటే ఏదో ఇంట్రాడేకి వచ్చి బై చేసిన వాళ్ళు తప్ప పెద్ద బయర్స్ లేరు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఇంపాక్ట్స్ ట్రేడ్. ఇది మీకు కరెక్ట్ తెలిస్తే ఈ వాల్యూమ్ ఇండికేటర్ ఒక్కటి ఉంటే మీరు రాంగ్ ట్రేడ్ చేయరు. ఎందుకు రాంగ్ ట్రేడ్ చేయరు చూడండి. ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇక్కడ కిందికి వచ్చింది. ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ పైకిచ్చింది. ఇదంతా 2. ఇదేం పెద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాదు బ్రేక్ అవ్వడానికి. సో, అందుకే మార్కెట్ ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి కిందికొచ్చేసింది. రైట్? సో, ఇక్కడ కింద చూడు ఇదంతా 1, 1, 1 ఇదంతా లో వాల్యూమ్. సో, మీకు క్లియర్‌గా టార్గెట్ తెలుస్తున్నాయి కదా! ఏం లేకున్నా ఈ వాల్యూమ్ ఇండికేటర్‌తోని మీకు ట్రేడ్ చేయొచ్చు. దీని సెట్టింగ్స్ చాలా చేంజ్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక సెట్టింగ్ ఉంటది. ఈ స్టాక్స్‌లో కూడా ఎక్స్ట్రార్డినరీగా వర్క్ చేస్తది. మీకు నిఫ్టీలో కూడా చూపిస్తాను చూడండి. ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతది. ఎందుకంటే ఓఐ డేటా అన్నీ తీసుకుంటదనమాట. చూడండి ఇక్కడ చూడండి నిఫ్టీలో చూడండి. హైయెస్ట్ వాల్యూమ్ 4 బ్రేక్ చేసిందా టార్గెట్. ఈ ఒక్కటి చాలదా? ఈ ఒక్క డేలో ఈ ఒక్క టార్గెట్ చూడండి 23,823 నుంచి మీకు 100 పాయింట్ నిఫ్టీలో ఏం చేసుకుంటారు చెప్పండి? ఏం చేసుకుంటారు? ఓకే. ఇక్కడ చూడండి ఇది 4 పెద్ద వాల్యూమ్. అందుకే ఇక్కడ రెసిస్టెన్స్ నాకెలా తెలుస్తుంది ఇక్కడ ట్రేడింగ్ రిజెక్ట్ అవుతుందని? ఈరోజు మార్నింగ్ లైవ్ చూడండి. నిన్న లైవ్ చూడండి. మొన్న చూడండి. ఎంత నీట్‌గా నేను ఇది పెట్టుకొని మ్యాజికల్ ఇండికేటర్ 2 యూజ్ చేసి ఎంత నీట్‌గా చేశానో చూడండి మీరు. ఇగో మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇగో పొద్దున ఈ 3 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను బుక్ చేశా. ఓకేనా ఇక్కడ రిజెక్షన్ 950కి ట్రేడ్ తీసుకున్నాను. కిందకొచ్చేసింది చూడండి. క్లియర్ కట్. ఎందుకంటే ఇక్కడ హై వాల్యూమ్ బ్రేక్ చేసింది టార్గెట్. మీరెళ్లి లైవ్‌లో చూడండి. ఇది నమ్మకండి. మీరెళ్లి లైవ్‌లో చూడండి. ఓకే. ఇగో చూడండి. ఇలా క్లారిటీగా క్రిస్టల్ క్లారిటీగా నేను ఇది లైవ్‌లో పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కంటే చూడండి మొన్న మ్యాజికల్ ఇండికేటర్ సెల్ ఇచ్చినప్పుడు ఎట్లా పడింది చూడండి మార్కెట్. ఓకే. ఇదిగోండి. మ్యాజికల్ ఇండికేటర్ సెల్ ఇచ్చినప్పుడు మార్కెట్ ఇలా పడుతూనే వచ్చేసింది ఇంకా చూడండి. ఇది మ్యాజికల్ ఇండికేటర్. ఇక్కడ చూడండి. సెల్ ఇచ్చినప్పుడు వాల్యూమ్ బ్రేక్ అయిపోయింది. వాల్యూమ్ బ్రేక్ అయ్యి కంటిన్యూగా పడుతూనే వచ్చేసింది. సో, ఇలాంటియన్నీ నేను మీకు ఇంకా రోజు లైవ్ వెళ్తే మీకు అర్థమవుతది. ఎవరికైనా వాల్యూమ్ ఇండికేటర్ కావాల్స్తే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ క్లారిటీగా చూడండి. ఇక్కడ రిజెక్షన్ మీకు దీంతో పాటు బ్రేక్‌ఔట్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు. రిజెక్షన్ ఇక్కడ 4 వాల్యూమ్ హై ఉంది. సో, ఇక్కడ నుంచి నేను రిజెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి 3 ఇవన్నీ పెద్ద సపోర్ట్‌లు కావు. ఇక్కడ సపోర్ట్‌లు అలా 3 ఉన్నప్పుడు ఏమవుద్ది మీకు కన్సాలిడేట్ అవుతూ ఉంటదనమాట. ఓకే. చూడండి ఇక్కడ చూడండి. 4 ఇక్కడ బ్రేక్ అయిందా? ఇది బ్రేక్ అయిందా? చూడండి నీట్‌గా అంటే అట్‌లీస్ట్ రేపు పొద్దున మీకిక్కడ ఎవరైనా బై ఇచ్చారనుకోండి మీరు తీసుకోరు. ఎందుకు? ఇంత పెద్ద వాల్యూమ్ బ్రేక్ చేసినప్పుడు నేను బై ఎందుకు తీసుకుంటాను? అంతే కదా! టెలిగ్రామ్ ఛానెల్స్‌లో వాటిలో మీకు బై ఇస్తారు. ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్‌ఔట్ దగ్గర ఇక్కడ ఎంత మంచిగా కన్సిడర్డ్ అవుతుంది. ఏమంటారు? ఇది బ్రేక్ అవ్వకముందే మీరు ట్రేడ్ తీసుకుంటారు. కానీ ఇది కంప్లీట్ బ్రేక్ అయినాక ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్ద వాల్యూమ్ బ్రేక్ చేసి నెక్స్ట్ టార్గెట్ ఇది వచ్చేస్తుంది. ఓకే. ఇదే చార్ట్ పెట్టుకోండి. ఈ వాల్యూమ్స్ డే బై డే చేంజ్ అవుతది. మినిట్‌కోసారి సగం అది హార్‌కోసారి చేంజ్ కాదు. ఓకే. డెఫినిట్‌గా ఇది ఓన్లీ వెరీ లెస్ వోలటైల్ అనమాట. ఇది చేంజ్ అవుతూ ఉండదు జనరల్‌గా. ఇది స్టాక్స్‌లో కూడా చాలా బాగా వర్క్ అవుతది. నేను మీకు మెల్లిమెల్లిగా స్టాక్స్ మీద చూపిస్తాను. ఎందుకంటే ఒక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద ఒక టాపిక్‌లో ఉన్నాం కాబట్టి మీకు బ్యాంక్ నిఫ్టీ
అండ్ నిఫ్టీయే నేను ఎక్కువ చూపిస్తున్నాను. ఎందుకంటే చిన్న 1500తో కూడా మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. అది నా ఇష్యూ. సో, వాల్యూమ్ ఇండికేటర్ ఇది ఇంపార్టెన్స్ ఉంది. వాల్యూమ్ కూడా ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తానో చెప్పాను గదా! సో, మార్కెట్‌లో ప్రైస్ వాల్యూమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండికేటర్ చాలా మంది తీసుకొస్తారు. బై ఇంట బై సె వాళ్ళకెలా తెలుస్తదండి? ఇప్పుడు ఇక్కడ బయర్స్ వస్తారని నాకెలా తెలుస్తదా? ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ అదానీ స్టాక్ ఉంది. ఆ తర్వాత ఏసీసీ ఉంది. అదానీ ఏసీసీని బై చేసి న్యూస్ వచ్చేసింది. అప్పుడు ఏమవుద్ది? ఏసీసీ పెరగదా? అప్పుడు బై ఇండికేటర్ సెల్ ఎలా ఎలా పనిచేస్తది? వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ అనేది ఫుల్ ఇంక్రీజ్ అయిందనుకోండి. అప్పుడు మీకు ఇక్కడ సపోర్ట్ దగ్గర ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనుకోండి. అప్పుడు మీకేం తెలుస్తుంది? ఓకే. ఇక్కడ నేను బై చేయాలి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్. సో, అలా మీకు ముందే ఆ లిక్విడిటీ అనేది ముందే తెలుస్తదనమాట వాల్యూమ్ ఇండికేటర్‌తోని. ఓన్లీ వాల్యూమ్‌తోని ట్రేడ్ చేసేవాళ్ళు చాలా చాలా మందున్నారు. మీకు చూపిచ్చాను గదా! అంతకుముందు ట్రెడిషనల్ వాల్యూమ్ అని ఒకటుంటది. అది ఎందరో ఇదొక్కటే యూజ్ చేస్తారు. చూడండి. ఇది యూజ్ చేయడం వల్ల చాలా మందికి రిజల్ట్స్ రాలేదు. మీకు కూడా తెలుసు. ఇదేంటి చెప్పండి? ఇక్కడ వాల్యూమ్ ఉంది. పైకెళ్తదా? కిందకెళ్తదా? ఎక్కడైనా మీకు ఇక్కడ ఇచ్చిందా? ఇక్కడ బ్రేకౌట్ అయింది. మరి ఇక్కడ ఇవ్వాలి గదా! ఇంత పెద్ద హ్యూల్ వాల్యూమ్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ బ్రేకౌట్ దగ్గర ఇంకా హ్యూజ్ పెద్దగుండాలి గదా! ఇక్కడ గ్రీన్ ఉంది గదా! మరి గ్రీన్ అంటే ఏమవ్వాలి? బై అవ్వాలి గదా! మరి సెల్ ఎందుకొచ్చింది? సో, ఈ గ్రీన్ క్యాండిల్ ఇస్తే బై, సెల్ క్యాండిల్‌లో వాల్యూమ్ ఉంటే సెల్ కాదు. ఇక్కడ బయర్స్, సెల్లర్స్ ఇద్దరు ఉన్నారు. ఇదే బేసిక్స్ మనకు తెలీదు. ఓకే. ఇది ఎలా వాడాలో తెలీదు. ఇది వాడినా పెద్దగా రిజల్ట్స్ ఏం మీకు కనిపించవు. చాలామంది మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చేశారు గానీ, మీకెప్పుడు నాకు తెలిసి మీరు గూడా ఎవరు వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేయలేదనుకుంటా. సో, డెఫినిట్‌గా ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది చాలా స్టేబుల్ ఇండికేటర్. ఓకే. మీరు డెఫినిట్‌గా మీ మీ లైఫ్ ఈ ఇండికేటర్‌తో నేనేమంటున్నా అంటే ఒక ప్రాపర్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీరు ఏ స్ట్రాటజీ అప్లై చేసినా ఇది చాలా యూజ్ అవుతది. అట్‌లీస్ట్ మీరు లాంగ్ ట్రేడ్స్ ఎంటర్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.